నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వేపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ మా అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న 3,000 మంది కౌలు రైతుల కుటుంబాలకు అండగా ప్రతి కుటుంబానికి ₹1,00,000 చొప్పున 30 కోట్ల రూపాయల నిధిని అందజేసి వారి కుటుంబాలకి వారి బిడ్డలకి చదువులకి నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చే రైతు భరోసా యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయాలని, అదేవిధంగా రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి తెలుపుతూ కొనసాగుతున్న రైతు భరోసా యాత్రకి సంబంధించి గోడపత్రికను ఈ రోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ గోడపత్రికను సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో ప్రతి పంచాయతీలో కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా అందిస్తామని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేశారు. ఆ కుటుంబానికి ఎప్పుడు నేను అండగా ఉంటానని చెప్పి భరోసా ఇచ్చేటువంటి రైతు భరోసా యాత్ర. ఈ యాత్రలో భాగంగా ఏదైతే మొదటిసారి 1000 కుటుంబాలే అని చెప్పి లెక్కకు రావడం జరిగింది. అయితే ఈరోజు 3,000 కుటుంబాలకి ఆ యొక్క కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం పూర్తి స్థాయిలో రావడం జరిగింది. ఏదైతే ఆ 3,000 కుటుంబాలకు కూడా మొదట 5 కోట్ల రూపాయలు నిధిని కేటాయించిన మా అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ యొక్క 3,000 కుటుంబాలకు కూడా 30 కోట్ల రూపాయలని నిధిని కేటాయించడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రైతే ఎన్నుముక. మరి అటువంటి రైతుని ఆదుకోవాల్సింది పోయి ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఉండడం, అదేవిధంగా ఏదైతే ఆ కుటుంబాలను ఆదుకునేదానికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క యాత్రను చేపట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ₹1,00,000 ఇస్తూ వాళ్ళకి అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మంత్రులు వీళ్ళ ఇష్టారాజ్యానుసారంగా మాట్లాడేటువంటి విషయం మేము ఒకటే అడుగుతున్నాం. అమ్మ పెట్టదు అడుక్కు తినేదు అన్నట్టుగా ఉంది ఈ రాష్ట్ర పరిపాలన. ఈరోజు మనం చూస్తే ఏది చూసినా సరే రేట్లు కానించి, కరెంటు బిల్లులు కానించి, ఆర్టీసీ ఛార్జీలు కానించి బాధుడు. మరి రైతులు చూస్తే పండించిన పంట గిట్టుబాటు ధర లేక ఒకవైపు అల్లాడిపోతా ఉంటే, మరి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా కళ్ళు తెరిచి వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 3వ విడత సిరిసిల్లలో ఏదైతే కౌలు రైతుల కుటుంబాలకి ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఒకటే అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇకనైనా మీరు కళ్ళు తెరిచి ఏదైతే రైతు ఎన్నుముక అటువంటి ఈ రైతు యొక్క పండించిన పంట గిట్టుబాటు ధరకి కొనుగోలు చేయాలి. అదే విధంగా ఏదైతే ఆత్మహత్యలు చేసుకున్నారో కౌలు రైతులు ఆ కుటుంబాలని ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పి